అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః గురురిత్యేవ విభావయే భవానీ. గ్రహముల యొక్క ప్రభావాలను మనం తెలుసుకోవడం, వాటికి నివారణలు చేసుకోవడం, ఈ నివారణ చర్యల వలననే భారతదేశంలో మనకు జ్యోతిషం యొక్క వినియోగం బాగా పెరిగింది. తద్వారా మనకు మహాత్ములు ఎంతమందో జన్మించడానికి కారణమైంది, దోషాలను అధిగమించడానికి కారణమైంది. ఆ విధంగా మన నివారణ చర్యలను ఆచరణలో పెట్టి సత్ఫలితాలను పొందిన వారు తమ అనుభవాలను కింద కామెంట్లలో రాస్తే కొత్త వారికి కూడా ఆ పరిహార క్రియలపై ఉండే అభిమానం పెరుగుతుంది, వినియోగించుకోగలుగుతారు. మిథున రాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాల్లో విజయాలు సాధిస్తారు, ఉత్సాహశక్తితో ప్రవర్తించగలుగుతారు. అయితే ఈ ఉత్సాహం అత్యుత్సాహం కాకుండా కొంత నియంత్రణ అవసరం అవుతుంది. ప్రయాణాలు కూడా అధికంగానే చేస్తారు. ఈ ప్రయాణాలు మీకు సత్ఫలితాలను ఇస్తాయి. విద్యార్థులు నూతన విషయాలన్నిటినూ గ్రహించగలుగుతారు. ఆ విషయాల ద్వారా మీరు సాధించేటువంటి విజయాలు అనుకూలమైన ఫలితాలను ఇచ్చేవిగా ఉంటాయి. మీ యొక్క అభివృద్ధికి కారణమైనటువంటి ఈ జ్ఞానం ఏదైతే ఉందో దాని యందు సద్భావనతో మీరు ప్రవర్తించడం ద్వారా ఎక్కువ సత్ఫలితాలను పొందగలుగుతారు. మీ యొక్క కృషి అనుకూలమైనదిగా ఉంటుంది. స్నేహ సంబంధాలు అనుకూలమైన ఫలితాలనే ఇస్తాయి. వృత్తి స్థానంలో మీ యొక్క కృషి గౌరవాన్ని ఇచ్చేదిగాను అభివృద్ధినిచ్చేదిగాను ఉంటుంది. అలాగే తండ్రి తత్సంబంధీకుల విషయంలో ఆరోగ్య లోపాలకు అవకాశాలు ఉన్న దృష్ట్యా వారి యొక్క ఆరోగ్యాభివృద్ధి కోసం క్రీం అచ్యుతానంత గోవింద అనే నామాన్ని జపించుకోవడం వల్ల ఎక్కువ సత్ఫలితం సిద్ధిస్తుంది. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలని వాయిదా వేయకుండా సకాలంలో పూర్తి చేయడానికి ప్రయత్నం చేయండి. అవి సత్ఫలితాలనిచ్చే అవకాశం ఉంది. ఆరోగ్య పరిస్థితిని కూడా మెరుగుపరుచుకునేటందుకు క్రీం అచ్యుతానంత గోవింద అనే మంత్రం చాలా బాగా ఉపకరించేదిగా ఉంటుంది. విశేషించి మీ యొక్క లక్ష్యాలను నెరవేర్చుకోవడం విషయంలో ఆత్మీయుల యొక్క సలహాలను తీసుకోవడం, ఏ విషయమైతే మనం నిర్ణయించుకోగలుగుతున్నామో ఆ నిర్ణయించుకునేటువంటి విషయానికి సంబంధించిన నైపుణ్యం కలిగిన వ్యక్తులతో సంప్రదించి సరైన నిర్ణయం సకాలంలో తీర్చుకోవడం ద్వారా మనం ఎక్కువ సత్ఫలితాలను సాధించగలుగుతాం, విజయాలను సాధించగలిగే అవకాశం ఉంది. స్నేహ సంబంధాలు వృద్ధి చెందుతాయి. మీ యొక్క లాభస్థితి కూడా అనుకూలంగానే ఉంది. కానీ ఆ లాభస్థితి మనం ఎలా పొందాలి అంటే సుమంతో సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రం యొక్క జపం పెంచుకోవడం ద్వారా ఆరోగ్య స్థితి మెరుగవుతుంది. తద్వారా మీరు చేసేటువంటి ఆర్థిక విషయాల్లో కూడా అనుకూలమైన ఫలితాలు సిద్ధిస్తాయి. శ్రీ దత్త శరణం మమ అనే మంత్రాన్ని జపించుకుని అటు తర్వాత నిర్ణయాలు తీసుకున్నట్లయితే ఆ నిర్ణయాలు సత్ఫలితాలనిచ్చేవిగా ఉంటాయి.